కోడ్ల వలన చాలా ప్రమాదకరమైన పరిస్థితులలో కార్మిక వర్గం ఎదుర్కోబోతా ఉంది. ఎన్నడూ స్వాతంత్రం రాకముందు సాధించుకున్నటువంటి హక్కులను, అదేవిధంగా వచ్చిన తర్వాత కూడా ఎన్నో పోరాటాలు చేసి సాధించిన చట్టాలను ఈ ప్రభుత్వం రద్దు చేసి 4 కోట్లుగా పెడతా ఉన్నది. అంటే కార్మిక వర్గానికి ఎలాంటి హక్కులు లేకుండా మాట్లాడే హక్కు, స్వేచ్ఛ లేనటువంటి పరిస్థితులు, యూనియన్లకు కూడా అసలు సమ్మె చేయలేనటువంటి పరిస్థితులలో తీసుకురావడం జరుగుతూ ఉన్నది. పారిశ్రామిక వేత్తలకు అనుకూలంగా ఈ 4 కోట్లను, అదేవిధంగా కార్మిక వర్గాన్ని నష్టం చేసే విధంగా ఇందులో పొందుపరిచింది 4 కోట్లను. ప్రధానంగా ఏదైతే ఇప్పుడు మనం సమ్మె చేయాలని, ఏ సమస్య వచ్చినా సమ్మె చేస్తాం. ఒక 16 రోజుల ముందు సమ్మె నోటీస్ ఇచ్చి ఏఎల్సీ దగ్గరనో వాళ్ళ దగ్గరనో చర్చ జరిపి పరిష్కారం చేసే దిశగా చర్చల ద్వారా పరిష్కారం ఇది లేకపోతే సమ్మెలకు పోవాలి. కానీ ఈనాడు దాన్ని కాలరాస్తూ 60 రోజుల ముందు సమ్మె నోటీస్ ఇవ్వాలని, అదేవిధంగా ఈ సమ్మె కార్మిక వర్గం నుండి 51% మెజార్టీ వాళ్ళు అనుకూలంగా ఉంది, అంటే సర్వే చేసి 51% ఉంటేనే సమ్మెలకు పోవాలని ఈ రకంగా ఆ కోర్టులో తీసుకురావడం జరుగుతూ ఉంది. దీనివల్ల చాలా కార్మిక వర్గం నష్టపోయే పరిస్థితి. ఎన్నో సమస్యలు ఈ బొగ్గు గనులలో ఇమీడియట్లీ సమస్యలు వస్తాయి, స్పందించలేనటువంటి పరిస్థితి వస్తాయి. కనుక మళ్ళీ 60 రోజులకు తర్వాత ఇవన్నీ తీసుకోవాలంటే ఎన్నో రోజులు అయిపోతే ఈ లోపల కార్మిక వర్గం నిరుత్సాహం ఏర్పడి ఏదో అనే పద్ధతులలో బానిస బతుకులు వ్యవహారం చేస్తూ ఉన్నది కేంద్రంలో. అదేవిధంగా మనకు ఏదైనా ఇప్పుడు ఛార్జ్షీట్ ఇచ్చినా, అదేవిధంగా ఏదైనా ఇచ్చినా కానీ మనం ఏఎల్సీ ద్వారానో లేదా కోర్టుకు పోయో మనం అది చేసుకున్నాం. కానీ ఇప్పుడు మేనేజ్మెంట్ ఏది చెప్తే దానికి అనుకూలంగా ఈరోజు న్యాయస్థానాలు కూడా ఇచ్చేటువంటి పరిస్థితి ఈ కోర్టుల వలన ఏర్పడతా ఉంది. ఎవరైనా డిస్మిస్ అయినా లేకుంటే ఇంకేదైనా కానీ కోర్టుకు పోయేది ఉంటే ఏదైతే ఈ ఆ పరిశ్రమకు సంబంధించిన వాళ్ళు ఏది చెప్తే కోర్టు వాళ్ళకు అనుకూలంగానే అది చేసే పరిస్థితి ఉన్నది. కనుక అంటే కార్మికుడికి మాట్లాడే హక్కు కానీ స్వేచ్ఛ కానీ లేనటువంటి, అడిగే హక్కు కూడా లేనటువంటి పరిస్థితికి దీనంగా దిగజార్చే పరిస్థితికి ఈ ప్రభుత్వం తీసుకొస్తూ ఉన్నది. అదేవిధంగా ఎన్నో యాక్టివ్లు తెచ్చుకున్నాం. బోనస్ చట్టం కానీ, బోనస్ చట్టాన్ని కూడా రేపు ఇవ్వకపోవచ్చు. బోనస్ లేదు, ఇచ్చే సమస్య లేదు. ఓ సంవత్సరం డబ్బులు ఏదైనా ప్రొడక్టివిటీ రాకపోతే ఈ సంవత్సరం బోనస్ ఇచ్చే సమస్య లేదు అని. ఇప్పుడు నష్టాల్లో ఉన్నా లాభాలలో ఉన్నా ఓ సంవత్సరం లాభాలు రావచ్చు, రాకపోవచ్చు, అయినా కానీ ఇస్తూనే ఉంటారు ఈ బోనస్. యాక్ట్ ప్రకారం చట్టాన్ని తీసుకొచ్చిన కనుక ఆ చట్ట ప్రకారం పద్ధతిలో ఇస్తూ ఉంటాం. రాబోయే కాలంలో ఒకవేళ మేము బోనస్ ఇవ్వదలుచుకోలేదు అని యజమాన్యం కనుక ప్రకటిస్తే బోనస్ అడిగే హక్కు లేనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. పేమెంట్ ఆఫ్ యాక్ట్ కూడా లేనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఈ విధంగా కార్మిక వర్గాన్ని అణగదొక్కే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. కనుక దీనికి వ్యతిరేకంగా అన్ని జాతీయ కార్మిక సంఘాలు అదేవిధంగా ఢిల్లీలో కూర్చొని ఈ సమ్మెకు పిలిపివ్వడం జరిగింది. దానికి అనుగుణంగా మొత్తం ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు, ఇందులో 2 యూనియన్ బిఎంఎస్ సరే వాళ్ళకు, ఎందుకంటే బీజేపీకి అనుకూలమైనటువంటి బిఎంఎస్ కనుక వాళ్ళు మొదటి నుండి మేము రాము అని అన్నారు. ఈ హెచ్ఎంఎస్ ఆయన ధోరణి వలన హెచ్ఎంఎస్ కూడా పక్కకు పెట్టడం జరిగింది. ఈ 2 సంఘాలు తప్ప మిగతా అన్ని కార్మిక సంఘాలు రేపు 12వ తారీఖు నాడు సమ్మెలో పెద్ద ఎత్తున పాల్గొంటాము. ఈ సమ్మె చేసి ఏదో కార్మికులు కూడా సమ్మె చేసి ఇంట్లో కూర్చునే విధంగా కాకుండా మనం పెద్ద ఎత్తున రస్తారోకలు ధర్నా కార్యక్రమం చేపట్టాలని ఇంతకుముందు జరిగినటువంటి శ్రీరాముల్లో జేఏసీ సమావేశంలో
నిర్ణయం తీసుకోవడం జరిగింది అన్ని సంఘాల సూచన మేరకు. కనుక ఆనాడు సమ్మె చేసి పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం కూడా చేపడతామనేది తెలియజేస్తాము. సరే, ఇవన్నీ చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నాయి. ఈ కార్మికులు మేమనేది కార్మికులను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ సమ్మెను విజయవంతం చేయవలసిన అవసరం ఉంది. మన హక్కులన్నీ కాపాడుతూ ఉన్నాం. ఈ హక్కులను కాపాడుకోవడానికి ఈ సమ్మెలో తప్పనిసరిగా కార్మిక వర్గం పాల్గొనవలసిందిగా జేఏసీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తాం. అలాగే నాతోటి జేఏసీ నాయకులు కూడా మరి ఈరోజు మనందరం కూడా 12వ తారీఖు అన్ని కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా సమ్మె చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో మరి గతంలో కూడా మనం సమ్మె చేసినప్పుడు మరి సింగరేణి వ్యాప్తంగా ఉన్నటువంటి కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున సమ్మెలో పాల్గొని దాన్ని విజయవంతం చేయడం జరిగింది. మరి ఏదైతే ప్రభుత్వాలు కార్మికులకు వ్యతిరేకంగా చేస్తూ ఉన్నాయో, మరీ ముఖ్యంగా 2014 నుండి ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మికులపైనే ప్రత్యక్షంగా దాడులు జరుగుతూ ఉంది. మరి ఏదైతే కార్మికులకు మరి వేతన నష్టం, అలాగే పర్మనెంట్ ఉద్యోగాలు లేకుండా మరి మీరు కాంట్రాక్ట్ వ్యవస్థను తీసుకొచ్చి మరి కాంట్రాక్ట్ వ్యవస్థ ద్వారానే దేశాన్ని నడిపించాలనేది ఒక ప్రయత్నం. అలాగే రిజర్వేషన్లు కూడా మరి తొలగించాలనేది ఇంకొక భాగం. మరి అంతేకాకుండా ఏదైతే కాంట్రాక్టు కార్మికులు ఉన్నారో మరి వాళ్ళందరికీ కూడా వేతనాలు మరి ఇప్పటి వరకు కూడా అతిగతిలు చాలా దుర్భర పరిస్థితుల్లో మరి వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు. మరి ఏదైతే కొంతమంది బడా వ్యాపారులకే లాభాలు జరుగుతాయి తప్ప ఈరోజు దేశంలో మరి కార్మిక వర్గం అంతా నీరుగారిపోతూ ఉంది. మరి ఏదైతే వారి జీవన విధానం కూడా మరి డౌన్ ఫాల్ అయిపోతూ ఉంది, వారికి కొనుగోలు శక్తి తగ్గిపోతూ ఉంది. మరి ఇవన్నీ కూడా మరి కారణాలు ఏదైతే బీజేపీ ప్రభుత్వాలు చేసుకున్నటువంటి మరి కార్మిక వ్యతిరేక విధానాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా మీరందరూ చూసారు 4 కోట్లు మరి తీసుకొచ్చిన విధానం, అలా కార్మిక సంఘాలు లేకుండా, అలాగే కార్మికులు ఏ హక్కులు లేకుండా అందులో మరి పొందుపరిచినటువంటి అంశాలు మన నాయకులందరూ కూడా మరి 2 గతాల సమ్మెలు వివరించారు. మరి ఇప్పుడు కూడా కార్మిక వర్గాన్ని కూడా అందరం కూడా తిరిగి వివరించి మరి సమ్మె ఆవశ్యకతను ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది. మరి వారు కూడా పోయినసారి దాదాపుగా మన సింగరేణి వ్యాప్తంగా ప్లేడే నామ్స్ తప్ప దాదాపు అందరు కార్మికులు కూడా పాల్గొన్న సమ్మెలో మరి ఈసారి కూడా మరి దేశవ్యాప్త దశల వారీగా జరుగుతున్న ఆందోళన కార్యక్రమంలో భాగంగా ఈ 12వ తారీఖు జరిగే సమ్మెను మరి మనందరం కూడా విజయవంతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఏదైతే ఈ లేబర్ కోడ్స్ను మరి అమలు చేశారో దాంట్లో భాగంగానే ఈ మైన్స్ యాక్ట్ అనేది 2025 అనేది మళ్ళీ కొత్తగా తీసుకొచ్చారు. మరి దాంట్లో ఆ మైన్స్ యాక్ట్లో మరి ఆ 2 లేబర్ కోడ్స్లో ఏదైతే మరి నష్టం జరిగేదో కార్మికులకు ఎలాంటి హక్కులు లేవు మరి అవన్నీ కూడా మైన్స్ యాక్ట్లో కూడా ఇంప్లిమెంటేషన్లో పొందుపరిచి రేపు కార్మిక వర్గం మీద మైన్స్లో కూడా ఎలాంటి హక్కు లేకుండా మరి చేయడానికి కుట్రలు జరుగుతూ ఉన్నాయి. మరి దీన్ని మన కార్మిక వర్గం అందరూ కూడా ఏకతాటి మీద మరి ఎదుర్కోవాలి. మరి దానికి కార్మిక సంఘాలన్నీ కూడా ఐక్యతగా ఉండి ఈరోజు కార్మిక వర్గాన్ని నడిపించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా ఈ సమ్మెను అందరూ కూడా మనందరం కూడా కార్మికులకు ఎక్స్ప్లెయిన్ చేసి దానికి మన పత్రికా సోదరులు కూడా మరి పెద్ద ఎత్తున మాకు ప్రచారం కల్పించి దీన్ని సమ్మెను విజయవంతం చేయాల్సిందిగా మీ వంతు సహాయం మీరు కూడా చేయాల్సిందిగా ఈ కార్మిక వర్గానికి మీరు కూడా ఒక అండగా ఉంటున్నారని చెప్పేసి మరి కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు మా ఏపీ తరఫున తెలియజేస్తాం. పాత్రికేయ మిత్రులకి, జేఏసీ కార్మిక సంఘాలకి, జేఏసీ పక్షాన సింగరేణి బాస్ ఎంప్లాయీస్ జేఏసీ పక్షాన నమస్కారం. ఈ సమ్మె వల్ల కొత్త ఏమి కాదు. సేమ్ ఇవే డిమాండ్ల మీద ఇదే దీని మీద ఇప్పటికీ 4-5 సమ్మెలు జరిగినాయి, నిరసనలు పోరాటాలు జరిగినాయి. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక అడుగు ఎడ్యుకేషన్ అంటే వేస్తూ దేశంలో వస్తున్న మార్పులను అంటే వాళ్ళకి వస్తున్న విజయాల్ని, అది బీహార్ ఎన్నికలు కావచ్చు, రకరకాల రాష్ట్ర ఎన్నికలు వాళ్ళకి అనుకూలంగా మారినప్పుడల్లా ఈ కోరికను ముందు ఉంచుతారు. ఒప్పందం 2020 కన్నా 2020లో ఒప్పందం అయినా దాన్ని అమలు చేయడంలో
కొంచెం ఎంకరేజ్ చేసుకుంటున్నాం. ఎప్పుడైతే ప్రభుత్వాలకు అనుకూలంగా తీసుకురావడం వల్ల వెంటనే అమలు చేయడానికి సిద్ధపడతాం. ఇది అమలు చేస్తే ఏం నష్టం అంటే ఇంకా కార్మిక వర్గానికి ఏ హక్కులు మిగిలవు. దాదాపు 1886 కాలం నుంచి వెళ్ళి 150 సంవత్సరాల కాలం నుంచి వెళ్ళి అన్ని కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలు, కొన్ని వేల మంది కార్మిక నాయకుల బలిదానాలు, ఉరిశిక్షలు, సాధించుకున్న పోరాటాలకు సంబంధించిన హక్కులన్నీ ఇలా ఒకే కలంపొడితోటి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో కుదురుకేసింది. ఆ రోజున్న ప్రభుత్వాలన్నీ కార్మికులకు అండగా నిలబడి పారిశ్రామికవేత్తల నుంచి వెళ్ళి ప్రైవేటు కంపెనీల నుంచి రక్షణ కల్పించడం కోసం చేసిన 44 కార్మిక చట్టాలు, దాని తర్వాత 29 చేసి 29 4కు కుదించారు. అసలు కార్మిక చట్టం అంటే ఏంటి, కోడ్ అంటే ఏంటి? ఫస్ట్ చట్టం అంటే చట్ట సభలలో మెజార్టీ సభ్యులు ఆమోదింపజేసి అమలు చేసేదాన్ని కార్మిక చట్టం అంటే. అదే చట్టం అంటే చట్టం అంటే చట్టానికి లోబడే కోర్టులు తీర్పులు ఇస్తుంది. యాజమాన్యాలు చట్టానికి లోబడే పనులు అవలంబించాలి, ఏ పనులనే చేపట్టాలి. కానీ వాళ్ళ చట్టాలనే పార్లమెంట్లో కార్మికులకు అనుకూలంగా ఉన్న వాటిని తీసేసి యాజమాన్యానికి పారిశ్రామికకు అనుకూలంగా చట్టాలలో కోడ్ గురించి అంటే ఆ రోజు నాడు చట్టానికి లోబడి యాజమాన్యాలు ప్రవర్తించకపోతే మనం కోర్టులో పోతే గెలుచుతాడు. కానీ ఈ రోజు గెలిచే పద్ధతి లేదు. కార్మికులను డిస్మిస్ చేసినా, నాకు అన్యాయం జరిగిందన్నా, నా ప్రమోషన్ సరిగ్గా రాలేదన్నా, లేదా నన్ను నిర్దాక్షిణ్యంగా ఉద్యోగం తీసేసిందన్నా, నాకు అన్యాయం జరిగిందని కార్మికుడు కోర్టుకు పోయి గెలిచే పరిస్థితి ఈ కోర్టులలో లేదు. ప్రధానమైన అంశం. దీన్ని ఎదుర్కోవడానికి కార్మిక సంఘాలు గట్టి ఉంటున్నాయి కాబట్టి కార్మిక సంఘాలు కూడా నిర్వీర్యం చేసేటాన్ని కూడా నిలబెట్టింది. అంటే ఎన్నికలు జరగాలి, ఏ కార్మిక సంఘం గెలవదు. కార్మికుల చట్టాన్ని కొట్లాడాలి, కానీ కొట్లాడితే 51% మంది కార్మికులు సమ్మెకు అంగీకరించాలని పెట్టింది. 60 రోజుల ముందు సమ్మె నోటీస్ చేయాలని పెట్టింది. ఇది సాధ్యమయ్యే పని, ఏ ఇండస్ట్రీలో సాధ్యమయ్యే పని కాదు. ఏ ఇండస్ట్రీలో 51% ఓట్లు ఏ కార్మిక సంఘానికి రావు. ఇప్పుడు 12వ వేతన ఒప్పందం ప్రశ్నాత్మకం అయిపోయింది. ఖచ్చితంగా ఈ కోడ్లకు ఇవ్వబడి రేపు కనుక వేతన ఒప్పందం అవ్వాలంటే మొత్తం దేశంలో 51% ఓట్లు వచ్చే కార్మిక సంఘమే ఒప్పందం చేయాలి. ఏ ఒక్క సంఘానికి 51% రావు కాబట్టి దీనికి ఒక కమిషన్ వేసి కమిషన్ ప్రభుత్వం నిర్ణయం చేస్తుందని చెప్తారు. అంటే ప్రభుత్వ ఐఏఎస్లతోటే రాబోయే కాలంలో కార్మికులకు ఏదైనా వస్తుంది. ఏ కార్మిక సంఘానికి సొంతంగా ఒప్పందం చేసే హక్కు లేకుండా దీంట్లో రూపొందించబడ్డది. బోనస్ చట్టం కామ్రేడ్ చెప్పినట్టు బోనస్ అయినా అంతే ఎన్నో హక్కులు చూసేటి 40 మన కార్మిక చట్టాలన్నా కొన్ని వందల చట్టాలు ఇందులో లోబడినాయి. పిఎఫ్, పెన్షన్లు, గ్రాడ్యుయేట్లు, ఇన్సెంటివ్లు, దీపావళి బోనస్. ఆఖరికి రీసెంట్గా బీజేపీ ప్రభుత్వం ఎంత మూర్ఖంగా అంటే మేడే వాళ్ళే కూడా తీసేసింది. సింగరేణి బీజేపీతో కేంద్ర ప్రభుత్వం మేడే హాలిడే కూడా తీసింది. ప్రపంచంలో కార్మిక వర్గం జరుపుకునే ఏకైక హాలిడే, ఏకైక పండుగ ఒక రకలాగా దాన్ని కూడా రద్దు చేసింది. అంటే ఇంతకన్నా ఇంకా మూర్ఖత్వం కేంద్ర ప్రభుత్వం కార్మికుల పట్ల అనుసరించే వైఖరి ఏది లేదు. అందుకని కార్మిక సంఘాలు నిర్వీర్యం చేస్తే ఉద్యమాలు అవుతాయని, యాజమాన్యానికి హక్కులు ఇస్తే కార్మికులు పోరాట శక్తి కోల్పోతారని, అందుకే దొడ్డి మార్గాన ఈ ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా కారు చౌకగా కార్పొరేట్లకు కట్టబెట్టడానికే ఈ చట్టాలను సవరించారు. ఇప్పటికీ ఆ ప్రక్రియ స్టార్ట్ అయింది. కొన్ని వందల ప్రభుత్వ లాభాలు వచ్చే ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పారు. ఇప్పటికే బిఎస్ఎన్ఎల్ లాంటి సంస్థలు మూయబడుతున్నాయి. అది స్టీల్ కావచ్చు, రైల్వే కావచ్చు, రోడ్లు కావచ్చు, ఆఖరికి సింగరేణి, కోల్ ఇండియా, ఎన్టీపీసీ లక్షల కోట్ల లాభాలు వచ్చే ఎల్ఐసిని కూడా 100% ఇలా బిజినెస్ పెట్టుకు 100% కోసం పెట్టారు. బ్యాంకులు 44 బ్యాంకుల్ని ఇప్పుడు 7 బ్యాంకులు 6 బ్యాంకులు చేస్తారు దేశంలో. ప్రభుత్వ రంగ సంస్థ బ్యాంకులను మూసేస్తున్నారు.
అంటే టోటల్గా ప్రభుత్వం నడిపేటి ప్రజలకు సేవ చేసేటి లాభాలు గడించే సంస్థల్ని రాష్ట్రాత్మక వాళ్ళ కన్ను పడుతుంది కాబట్టి ఏదో రకంగా వీటిని ఉద్యమాలు అనిచేసి దీన్ని ప్రైవేట్లకు అప్పచెప్పి లబ్ధి పొందాలనే కుట్ర తప్ప ఇందులో ఏమీ లేదు. వాళ్ళు ఇచ్చే నిధులతో ప్రభుత్వాలు నడుస్తుంది. అందుకని వాళ్ళకు ఇచ్చే నిధులతో వాళ్ళ ప్రభుత్వాలలో ఉంటాను కాబట్టి వాళ్ళకు మేలు చేయడం కోసం కంకణం కట్టుకుంది బీజేపీ ప్రభుత్వం. అందుకే దీనికి వ్యతిరేకంగా దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు, దేశంలో ఉన్న అన్ని కార్మిక సంఘాలు, ఒక బీజేపీ బిఎంఎస్ మినహా మొత్తం మంది కూడా ఈ సమ్మెలో ఉండబోతున్నారు. రైతులు కూడా దీనికి మద్దతు ఇస్తున్నారు. రైతు చట్టాలలో మార్చితే వాళ్ళు పెద్ద మొత్తంలో ఉద్యమం చేసి వాళ్ళ చట్టాలను ఆపుకోగలిగింది. అందుకే మనం కూడా సింగరేణి బొగ్గని కార్మికులు ఒక ఉద్యమంగా చేపట్టి రాబోయే కాలంలో కనుక రద్దు అంటే ఆపగలలేకపోతే బొగ్గని కార్మికులకు ఏ హక్కు ఉండదు, వేతన ఒప్పందం ఉండవు, బోనసులు ఉండవు, ఇన్సెంటివ్లు ఉండవు, ప్రమోషన్లు ఉండవు, అసలు ఉద్యోగ భద్రతే ఉండదు. మొత్తం ఇవన్నీ కూడా మొత్తం మారిపోయి రకరకాల చట్టాలు తీసుకొస్తున్నారు. కాబట్టి ఉద్యోగం అయితే ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అంటే నీ ఇంతకన్నా ప్రమాదమైంది ఏముండదు. ఒక కార్మికుడు అపాయింట్మెంట్ అయితే 30 సంవత్సరాలు ఉంటాడని అనుకుంటారు. 30 ఇక ముందు సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాల కోసమే అపాయింట్మెంట్ అవుతాం. ఆయనకి ఎటువంటి హక్కులు ఉండవు. అప్రెంటిస్ చట్టం వచ్చింది దాంట్లోనే. అంటే అప్రెంటిస్గా తీసుకుంటారు. ఆయన జీతం ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అప్రెంటిస్గానే ఉంటాడు. అంటే పర్మనెంట్ ఉద్యోగాలను ఉండడం కోసం ఇప్పటికే సింగరేణిలో మెడికల్ కోడ్ బంద్ పెట్టి, వారసత్వ ఉద్యోగాలకు సంబంధించి పెండింగ్ పెట్టి, రకరకాల కోరీలు పెట్టి ఇప్పటికే బొగ్గుబాయిలన్నీ ప్రైవేటులకు అమ్మజెప్పేస్తున్నారు. ఒకవేళ సింగరేణి బొగ్గుబాయిలు తీసుకుంటే ఆ బొగ్గుబాయిలు కూడా ప్రైవేటులకే ఇస్తుంది. బొగ్గుబాయిలన్నీ జంతువుల లాంటి సంస్థ కల్పిస్తే అది కూడా ప్రైవేటులకే ఇస్తున్నారు. ఓపెన్ కాస్ట్లో ఓబీలన్నీ రాజకీయ నాయకులు రాష్ట్రాభివృద్ధిలో తీసుకుంటున్నారు. హాస్పిటల్లో కూడా కొత్తగా హాస్పిటల్లో కూడా ఇప్పుడు ప్రైవేటీకరణ చేస్తున్నారు. అందుకని ఈ డిమాండ్లన్నీ కూడా కార్మికులకు అనుకూలమైనవి. బొగ్గని కార్మికులకు మీ ద్వారా తెలియజేసేది 100% సమ్మె. ప్రెస్మిత్రులకు నమస్కారం. జేఏసీ తరఫున ఈ నెల 12న జరగబోయే సమ్మెలో భాగంగా జరుగుతున్న ఈ పత్రికా విలేకరుల సమావేశానికి కన్వీనర్గా వ్యవహరిస్తున్న బాజీ సైదర్ గారు మరియు వీరభద్రయ్య గారు, శంకర్రావు గారు, రవీందర్ రెడ్డి గారు, రాజిరెడ్డి గారు, చంద్రశేఖర్ గారు, బ్రహ్మానందం గారు మరియు ముందున్న సహచరులందరికీ నమస్కారం. అంటే ఈ సమ్మె గురించి ఇంతకుముందే జేఏసీ సమావేశాలు, పత్రికా విలేకరుల సమావేశాలు పెట్టడం జరిగింది. అలాగే బావుల మీద కూడా ద్వార సమావేశాలు కూడా పెట్టడం జరిగింది. కానీ అప్పుడు సమ్మెను వాయిదా వేయడం జరిగింది. అంటే మనం సమ్మెకు సన్నద్ధమైనప్పుడల్లా ప్రభుత్వం ఎక్కడుగు వేస్తుంది. యాక్చువల్గా ఈ చట్టాలన్నీ కూడా బీజేపీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు చేయడం జరిగింది. దాని ఇంప్లిమెంటేషన్ కొరకు ఈ కార్మికుల ప్రతి సన్నద్ధమవుతున్నారు సమ్మెకు. ఆ టైంలో వెనుకడుగు వేస్తున్నారు. కాబట్టి మనం తప్పనిసరిగా యూనియన్ల అస్తిత్వానికి, అంటే యూనియన్లు లేకుంటే కార్మికులకు ఎలాంటి హక్కులు ఉండవు. కాబట్టి యాజమాన్యం నియంత్రణతో పోయే పరిస్థితులు ఉంటాయి ఎమర్జెన్సీ లాగా. కాబట్టి అలాంటి యూనియన్లను నిర్వీర్యం చేయాలి. దాంట్లో కుట్రలో భాగంగానే ఇప్పుడు కొత్తగా ఈ చట్టాలన్నీ మార్చేసి 4 కోట్లుగా తీసుకొచ్చి అందులో ఎలాంటి హక్కు లేకుండా కనీసం ఇక్కడ యాజమాన్యం ఉంటెత్తుకోకపోతే, ఉదాహరణకు సింగరేణిలో ఎంతోమంది డిస్మిస్ చేస్తే యూనియన్ల సహకారంతో కోర్టుకు పోయి, టెండర్లకు పోయి మళ్ళీ ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర ఉన్నది. కొన్ని హక్కుల గురించి కూడా చరిత్ర ఉన్నది. సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత ఎన్నో డిమాండ్లు పరిష్కరించుకున్నాం. ఇంతకు కూడా 4 ఇక్కడ మైండ్స్ అన్నింటినీ ప్రైవేట్కి ఇవ్వాలంటే అన్ని సంఘాలు 2021లో అన్ని సంఘాలు కలిసి డిసెంబర్ 9, 10, 11, 2021 చేసిన సమ్మె ఫలితంగా తర్వాత చాలా అగ్రిమెంట్లు మనం చేసుకున్నాం. ఈరోజు వచ్చిన దాంట్లో మొన్న భాస్కరరావు భవన్లో అందరం యూనియన్కు సంబంధించిన ముఖ్య నాయకులు యూనియన్ తరఫున కూర్చొని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. కేవలం ఇది మాత్రమే కాకుండా ఈ 4 కోడ్లు అనేది ముఖ్యమైన భాగం. ఇది మాత్రమే కాకుండా సింగరేణికి సంబంధించిన కొన్ని సమస్యలు యాజమాన్యం ఉంటెందుకోబడబోతుంది. కాబట్టి వాటికి నిరసన కూడా మనం వాటిని కూడా సమ్మెలో మనం పిలిపియాలనే ఉద్దేశంతో సమ్మె నోటీసులో భాగంగా పెట్టుకోవడం జరిగింది. వాటిని మేము వాల్ పోస్టర్ల ద్వారా కూడా, పాంప్లెట్ల ద్వారా కూడా ఆ డిమాండ్ లేదని కూడా పెడుతున్నాం. ఇలా సమ్మె చేసినప్పుడు యాజమాన్యంతో మాట్లాడితే అందులో కొన్నిన్న సమస్యలు పరిష్కరించే అవకాశం ఉండేది ఉందో ఈ హక్కులు కూడా కేంద్ర ప్రభుత్వం కూడబడుతుంది. కాబట్టి యూనియన్ల అస్తిత్వానికే ఒక ప్రమాదం ఏర్పడుతుంది. కార్మికులను కట్టు బానిసలుగా చేసే అవకాశం వస్తుంది.
ఈరోజు సింగరేణిలో కొన్ని వేల మంది కార్మికులు దగ్గర 20,000 మంది యువకులు ఉన్నారు. వాళ్ళు సర్వీస్ అంతా చేసుకున్న గ్యారంటీ లేని పరిస్థితి. ఉదయం రాజరెడ్డి గారు చెప్పినట్టు ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ సిస్టమ్ ఇటు వస్తాయి. వాళ్ళందరి యొక్క ఉద్యోగానికి అస్తిత్వానికి వ్యతిరేకంగా ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ సమ్మెలో మన వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా పాల్గొనాలి. నిజంగా సింగరేణిలో ఏ సమ్మె గురించి ఏ హక్కు గురించి పోరాడినా కేవలం సింగరేణి కార్మికుల హక్కుల ఫలితంగా వేజీ బోర్డు మొత్తం కూడా డిసైడ్ అయిన సందర్భాలు ఉన్నాయి. కేవలం సింగరేణి కార్మికులు సమ్మె చేస్తాయి. కాబట్టి అలాంటి పోరాట పట్టుదలను తప్పనిసరిగా కనబరిచి కేవలం సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ అయ్యే ఈ యువత ఆ రోజు జరిగేది కేవలం బాయిల మీద అంటే సమ్మెలో పాల్గొంటున్నారు. కానీ బాయిల మీదకి వెళ్ళి మనం బయటకు వస్తే ధర్నాకు రావట్లేదు. వాళ్ళు కూడా రావాలని, అందుకు మీ ప్రెస్ మిత్రులు కూడా మాకు ఈ విషయంలో పూర్తి సహాయ సహకారాలు అందించాలని కోరుతూ అవకాశం ఇచ్చిన జేఏసీ నాయకత్వానికి ధన్యవాదాలు. ఉన్న అన్ని యూనియన్ల అమలకు అదేవిధంగా పత్రికా మిత్రులందరికీ ఐఎంపీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోర్టు కార్మిక వర్గానికి చాలా ప్రమాదకరంగా మారింది కనుక ఈ 4 లేబర్ కోర్టు రద్దయ్యే వరకు పోరాడే బాధ్యత యూనియన్ల పైన ఉంది. కార్మిక వర్గాన్ని పూర్తి స్థాయిలో చైతన్యవంతం చేసి బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్, సామాజిక భద్రత కోడ్, పారిశ్రామిక సంబంధాల కోడ్, అదేవిధంగా వేతనాల కోడ్, పరిస్థితులు పని భద్రత కోడ్ అనేవి ఇవి ఈ ప్రధానంగా కోడ్ అనడంలోనే కార్మిక వర్గాన్ని కించపరిచే విధంగా ఉంది. ఇది బీజేపీ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ వాడేటటువంటి భాష. చట్టం అని కాకుండా చట్టాలను రద్దు చేసి కోర్టులు తీసుకురావడం అనేది భాషను మార్చింది, చట్టాలలో ఉన్న సారాంశాన్ని మార్చింది. లేబర్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఆ లేబర్ డిపార్ట్మెంట్ కూడా నామినల్ చేసింది. మనము ఏదైనా సమస్య వస్తే వేతనాల పెరుగుదల కానీ ఇంకోటి కానీ ఏదైనా హక్కుల కోసం లేబర్ డిపార్ట్మెంట్కు ముందు మనం సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత లేబర్ డిపార్ట్మెంట్ ఆయా యాజమాన్యాలను పిలిచి కార్మిక సంఘాన్ని పిలిచి కూర్చొని చర్చలు జరిపి వాళ్ళు పరిష్కారం చేసే మార్గాన్ని కూడా ఇవాళ లేబర్ డిపార్ట్మెంట్ని నామినేట్ చేసే పద్ధతి ఈ కోర్టులో కనబడుతుంది. అదేవిధంగా 100 మంది ఒక పరిశ్రమలో పనిచేస్తే ఆ 100 మంది కార్మికుల సంబంధించిన పరిశ్రమ ఏదైనా ఒకటి లాకౌట్ చేసేటటువంటి ప్రమాదం ఏర్పడితే ఆ కార్మికులకు బెనిఫిట్స్ ఉండేవి. అట్లా దాన్ని ఇప్పుడు 300 సంఖ్య పెంచడం జరిగింది. ఇట్లా ఈ రకంగా ఈ కోడ్లలో కార్మిక వర్గానికి సంబంధించినటువంటి అనేక హక్కులు ఎగిరిపోతున్నాయి కనుక ఈ 4 లేబర్ కోడ్లు రద్దయ్యేంత వరకు మనము పోరాడాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ నెల 12న జరిగేటటువంటి సమ్మె పూర్తి స్థాయిలో కార్మిక వర్గం చేసి ఈ 4 లేబర్ కోడ్లకు సంబంధించినటువంటి సారాంశాన్ని అర్థం చేసుకొని సమ్మెలో పాల్గొనాలని చెప్పేసి కార్మికులు ఆ విధంగా పాల్గొనాలని చెప్పేసి కార్మిక